ఒకానొక ఊరిలో ఓ తల్లి ఎంతో ప్రయాసతో తన కుటుంబాన్ని నడిపిస్తుంది. వివాహమైన కొన్ని సంవత్సరాలకి తనెంతగానో ప్రేమించే తన భర్త ఓ తీవ్రమైన యాక్సిడెంట్ ద్వారా తను మరణించాడు. ఉన్న ఏకైక కుమారుణ్ణి ఎంతో ప్రేమతో పెంచాలని, తాను పడుతున్న కష్టం ఏది కూడా తన కుమారుడికి తెలియకూడదని ఎన్నో రీతులుగా కష్టపడి తన బిడ్డను పోషించడానికి ఆమె ఎంతో ప్రయాసపడుతూ ఉండేది. వాస్తవంగా ఆ తల్లి అందము లేకుండా ఒక కన్ను కోల్పోయి ఒకటే కన్నుతో ఉండే ఆ తల్లిని చూసినప్పుడు ఆ కుమారుడు ఎంతో అవమానంగా, గుడ్డి తల్లిని నేను కలిగి ఉన్నానని ఆ తల్లిని బట్టి తానెంతో వేదనతో అవమానకరంగా ఆ తల్లిని చూస్తూ తనతో ఒక్క నిమిషం గడపటానికి కూడా ఇష్టపడకుండా ఆ తల్లిని తృణీకరిస్తూ తిరస్కరిస్తూ ఎప్పుడైనా కొడుకుతో మాట్లాడడానికి ప్రేమతో వచ్చినా ఆ తల్లిని విదిరించుకొని వెళ్ళిపోతుండేవాడు ఆ కుమారుడు. ఇంతకీ తను పడుతున్న కష్టాలు తన బిడ్డకు తెలియకూడదు, తన కుమారుడు తనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆశించిన ఆ తల్లి ఆ ఊర్లో అన్నిటికంటే ఉన్నతమైన పాఠశాలలో, స్కూల్లో తన కుమారుని చేర్పించింది. బాబు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్న సమయంలో అనేక ఇళ్లకు వెళ్ళి పాచి పనులు చేస్తూ తన కుమారుడుకు తెలియకుండానే కొంతకాలం అలా గడిపింది. ప్రతిరోజు లంచ్ బాక్స్ పెడుతూ తన కుమారుని స్కూల్కి పంపించే ఆ తల్లి ఒకరోజు తన పని ఆలస్యం అవడం వల్ల తన కుమారుడితో పాటు పంపించలేదు. కనుక బాబు ఆకలితో ఉంటాడని వాడికి ఎంతగానో ఇష్టమయ్యే కూర వండుకొని లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి బయలుదేరింది. స్కూల్లో లంచ్ బెల్ అవగానే పిల్లలందరూ లంచ్కు బయటకు వచ్చినప్పుడు అప్పటికే ఆలస్యమైంది, తన కుమారుడు ఆకలితో ఉంటాడని ఈ తల్లి పరుగు పరుగున తన కుమారుడు దగ్గరకు వచ్చి, నానా రాజా, నీ కొరకు నేను సిద్ధపరిచిన ఈ లంచ్ బాక్స్ తీసుకో అని ఆ బాక్స్ తీసుకెళ్ళి తన కుమారుడికి ఇచ్చింది. ఆ కుమారుడు అంతవరకు ఆ ప్రజలందరితో, తన ఫ్రెండ్స్ అందరితో సరదాగా గడిపినవాడు ఒక్కసారిగా తన తల్లి ఆ స్కూల్కి రావడం చూసి ఎంతో పరువు పోయినవాడిలాగా కోపంతో తన తల్లిని చూస్తూ ఎంతో కోపంతో ఆ బాక్స్ లాక్కొని ఆమెను పంపించేశాడు. తన తోటి స్నేహితులు ఇది గమనించి, ఎవర్రా అమ్మా, నీ కోసం లంచ్ బాక్స్ తీసుకొచ్చిన ఆమె ఎవరు అని ప్రశ్నించారు. ఒకవేళ నా తల్లి ఈమె అని చెప్తే నాకున్న విలువ కూడా పోతుందేమో, నేను చాలా అవమానపడతానేమో, అందరూ నన్ను చులకనగా చూస్తారేమో అని అసలే మనసులో తృణీకారం కలిగిన ఈ కుమారుడు ఆమె ఎవరూ కాదు, మా పని మనిషిరా అని చెప్పాడు. అప్పటి వరకు ఎంతో ప్రయాసతో పరుగులెత్తుకుంటూ లంచ్ బాక్స్ తీసుకొచ్చిన ఆ తల్లి వెనుతిరిగి వెళ్ళిపోతున్నప్పుడు తన కుమారుడు మాట్లాడిన ఆ మాటలు తన హృదయాన్ని కలిచివేశాయి. నన్ను నా కుమారుడు ఒక పని మనిషిగా పరిచయం చేస్తున్నాడని ఎంతో బాధతో, దుఃఖంతో ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్ళి బాగా కన్నీళ్లు కార్చింది. అన్నం తినలేదు, దుఃఖంతో ఏడుస్తూ ఒక మూల కూర్చున్నప్పుడు తన కుమారుడు స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ ఇసిరేసి కోపంతో తన తల్లితో అంటున్నాడు, ఎందుకమ్మా నువ్వు స్కూల్కి రావద్దంటే ఎందుకు వచ్చావు? నా పరువు తీసావు. ఈరోజు అందరూ నన్ను ఎవరామా అని అడుగుతున్నారు. అంత పెద్ద స్కూల్లో చదువుకుంటున్న నేను నిన్ను ఏమని పరిచయం చేయాలి? నా పరువు తీసావు, ఇంకెప్పుడు నీ ముఖం చూడనని చాలా కోపంతో ఆ తల్లిని తృణీకరిస్తూ, తిడుతూ, శపిస్తూ మాట్లాడుతున్నాడు. ఆ తల్లి హృదయం పగిలిపోయింది. తన కుమారుడు మాట్లాడుతున్న మాటలను వింటున్నప్పుడు ఆ తల్లికున్న వేదన ఇంత అంతా కాదు. ఈ గుడ్డి తల్లితో నేను జీవించలేను, ఎలాగైనా సరే పట్నం వెళ్ళి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని జీవితంలో ఈ తల్లిని ఇంకెప్పుడు చూడకూడదన్నంత కసితో ఆ కుమారుడు దూరం వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. అమ్మను బలవంతం చేసి డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తన కుమారుడు దూరం వెళ్ళిపోతానని అమ్మను బలవంత పెట్టినప్పుడు ఆ తల్లి తన కుమారుణ్ణి దూరం పంపించడానికి అంగీకరించింది. చాలా దూరం వెళ్ళాడు, కష్టపడి చదువుకున్నాడు, ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాడు. వయసు వచ్చింది, అమ్మకు చెప్పకుండానే ఒక మంచి ఆమెను వివాహం చేసుకుందామని పెళ్లి కూడా తానే చేసుకున్నాడు.
కొంతకాలం తన జీవితాన్ని గడుపుతుండగా అతనికున్న ఉద్యోగాన్ని బట్టి డబ్బులు బాగానే వచ్చాయి కాబట్టి ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాడు. ఓ ఇల్లు కొనుక్కొని వివాహం చేసుకున్నాడు. 2 పిల్లల్ని కూడా కన్నాడు. ఇంతకాల వ్యవధిలో ఏనాడు కూడా తల్లి జ్ఞాపకానికి రాలేదు. ఇంకెప్పుడు నా తల్లి ముఖం చూడకూడదు అనుకున్న ఈ కుమారుడు తన తల్లిని చూడొద్దనే ఆశపడ్డాడు గనక ఎప్పుడు కూడా అమ్మ గురించిన ఆలోచనే తన మనసుకు రాకుండా చేసుకున్నాడు. ఇలాంటి సందర్భంలో ఎన్నో సంవత్సరాలుగా నా కుమారుడు నా నుండి దూరం వెళ్ళిపోయాడు. చదువుకుంటానని వెళ్ళాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా అనుకున్నాను. ఈరోజు నా కుమారుడు చూసి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అని తన స్నేహితులందరికీ ఫోన్లు చేసి తన కుమారుడు ఏ ఊర్లో ఉంటున్నాడో తెలుసుకొని ఈ తల్లి బలహీనురాలు, ముసలి తల్లి, చాలా వృద్ధాప్యంలోకి వచ్చిన ఈ తల్లి శక్తి అంతా కూడగట్టుకొని తన కుమారుని చూడటానికి బయలుదేరింది. ఎంతో ప్రయాసతో బస్సులెక్కి ఆ ఊర్లన్నీ దాటుకుంటూ తన కుమారుడున్న ఊరిలోకి దిగి ఆ గల్లీల్లో అడ్రస్ అడుక్కుంటూ ఆ నెంబర్ చూపించుకుంటూ అందరిని అడుగుతుంది. బాబు ఈ నెంబర్ ఎక్కడా, ఈ ఇల్లు ఎక్కడా అని అడుగుతూ ఎంతో కష్టపడి చివరికి ఆ గుమ్మం దగ్గరకు వచ్చింది. తలుపు తడుతూ అనుకుంటుంది, ఇన్ని సంవత్సరాలైంది కదా, నా కుమారుడు ఎలా తయారయ్యాడో, నా కుమారుడు ఎలా ఉన్నాడో అతను నేను చూడాలని ఎంతో ఆశతో తలుపు తట్టగానే ఎవరో 2 చిన్న పిల్లలు వచ్చి తలుపు తీశారు. ఎవరమ్మా నువ్వు అని ప్రశ్నిస్తుంటే ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక రాజాతో మాట్లాడాలండి, ఉన్నాడా అని అడిగారు. ఆ 2 పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ తండ్రితో చెప్పారు, నాన్న ఎవరో నీ కోసం వచ్చారు, నువ్వు కావాలని అడుగుతున్నారు. ఆమె చాలా ముసలామ, చూడటానికి పిచ్చిదానిలాగా ఉంది, ఆమెకు ఒక కన్ను కూడా లేదు అని చెప్తుంటే ఇతనికి అర్థమైపోయింది ఎవరో ఈమె అని. మెల్లగా లేచి తలుపు దగ్గరకు వచ్చి ఆమె ముఖం చూసినప్పుడు ఆ గుడ్డి తల్లి నా తల్లే అని ఒకవేళ చెబితే భార్య ఎక్కడ చులకనగా చూస్తుందేమో, నేను అవమానపడతానేమో అని తల్లి మీద చాలా కోపంతో, వెళ్ళిపో అమ్మా, ఇక్కడ ఎవరు లేరు, నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, తప్పు అడ్రస్ దగ్గరకు వచ్చినట్టున్నావు, వెళ్ళమ్మా వెళ్ళు అని చాలా కోపంగా ఆమెను తిరస్కరించాడు. ఆ తల్లికి కుమారుడు కనపడ్డాడు, కుమారుడు చూశానన్న ఆనందం, అలాగే కుమారుడు నన్ను తృణీకరిస్తున్నాడన్న దుఃఖం ఆమె హృదయాన్ని కలిచివేసింది. అలాగే తన కుమారుడి వైపు చూస్తూ అతని కళ్ళల్లోకి చూస్తూ, అయ్యో నన్ను క్షమించండి అయ్యా, నేను తప్పు అడ్రస్లోకి వచ్చినట్టున్నాను, నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతానని ఆ స్థలంలో నుండి తిరిగి వెళ్ళింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ రాజా తన స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ, దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది మనందరం కలుసుకొని, 10th క్లాస్ వాళ్ళందరూ కూడా 20 సంవత్సరాలు గడిచిన మళ్ళీ మనం స్కూల్లో రీయూనియన్, మళ్ళీ మనందరం కలుద్దామని ఫ్రెండ్స్ అందరూ లెటర్స్ పంపించుకున్నప్పుడు తన ఫ్రెండ్స్ని పలకరించడానికి ఈ రాజా తన ఫ్రెండ్స్ కోసం స్కూల్కి మళ్ళీ వచ్చాడు. ఇంతవరకు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ కూడా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక చోట కలుస్తున్నారని ఆ ఒక సంతోషంతో అందరూ కలిసి స్కూల్కి వచ్చారు. ఆ మీటింగ్ అంతా ఘనంగా జరిగింది. ఎట్లా ఉందో మా ముసలి తల్లి, గుడ్డిది ఎలా ఉందో ఒక్కసారైనా ఆ ఇంటికి వెళ్ళి చూసొద్దామని ఎందుకో తన మనసులో ఈ ఆలోచన వచ్చిన ఈ కుమారుడు తన తల్లిని చూడడానికి బయలుదేరి వెళ్ళాడు. అదే పాత గుడిసె, అదే పాత సామాన్లు, ఒక చిన్న పూరిల్లు, నులక మంచం మీద బలహీనంగా పడిపోయి ఉన్న ఆ తల్లి చేతిలో ఓ ఉత్తరం. ఆ యొక్క గుడిసెలోనికి వెళ్ళిన ఈ కుమారుడు లోపలికి వెళ్ళి చూస్తే మంచం మీద నిశ్చేష్టురాలై నిర్జీవంగా అలా జీవోత్సవంలా పడిపోయిన ఆ తల్లిని చూసినప్పుడు తల్లి చేతిలో ఉన్న ఉత్తరాన్ని తీసుకొని చదవడం ప్రారంభించాడు. ఆ ఉత్తరం ఎవరికో కాదు, తన ప్రియమైన కుమారుడు రాజాకే. రాజా, నిన్ను నేను ఎంతో ప్రేమిస్తున్నాను, నిన్ను చూడాలని ఎన్నో సంవత్సరాలు గడిచిందని నీ కోసం చాలా ప్రయత్నం చేసి ప్రయాసపడి ఎంతో మందిని కనుక్కొని రోడ్డు మీద అడ్రస్ పట్టుకొని వీధులు తిరుగుతూ ఈ ముసలిదాన్ని ప్రయాణం చేసుకుంటూ వచ్చానురా. నీ ఇంటికి వచ్చినప్పుడు నీ కుమార్తెలను చూసి నిన్ను చూసి ఎంతో సంతోషపడ్డాను, నీ భార్యను చూసి ఎంతో సంతోషపడ్డాను, నిన్ను పలకరించాలని నిన్ను చూడాలని నీ ఇంటికి వచ్చానురా.
కానీ నువ్వెవరివో తెలీదమ్మా, వెళ్ళిపో అని ఇది రాంగ్ అడ్రస్ అన్నట్లుగా నన్ను ఇంట్లో నుండి పంపించావు. సరే, 20 సంవత్సరాల తర్వాత స్కూల్కి వస్తున్నావని తెలిసింది. ఒకవేళ స్కూల్కన్నా వచ్చి నిన్ను చూడాలి అన్న ఆశతో వద్దామనుకున్నాను. ఆ రోజు నేను నీ దగ్గరికి వస్తే నువ్వు ఎంత బాధపడ్డావో, ఎంత అవమానంగా ఫీల్ అయ్యావో, నువ్వు ఎంత ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యావో నేను గుర్తించానురా. మళ్ళీ వచ్చి నిన్ను బాధ పెట్టాలని నేను కోరుకోవట్లేదు, కానీ ఎక్కడో తల్లిగా ఒక ఆశ నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. రాజా, నేను ఒక పిచ్చిదాన్ని అనుకుంటున్నావు కదా, నేను ఒక గుడ్డిదాన్ని అనుకుంటున్నావు కదా, నేను చేతగాని వ్యక్తిగా నీకు కనిపిస్తున్నానేమో. అసలు నేనెవరినో తెలుసా? ఒకప్పుడు నేను చాలా అందంగా ఉండేదాన్ని. నా వివాహమైన కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు నీకు మీ డాడీకి బండి మీద వెళ్తుంటే ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో మరి నీ తండ్రి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకున్న ఒక కన్ను పోయిందిరా. ఆ యాక్సిడెంట్ ద్వారా నీవు ఒక కన్ను పోగొట్టుకుంటే కన్న తల్లినైన నేను, నా కుమారుడు గుడ్డివాడిగా ఉండటం నేను చూడలేక నీ మీద ప్రేమతో, నీ మీద నాకున్న ప్రేమను బట్టి నీ కోసం నాకున్న కుడి కన్ను ఇచ్చేశానురా. పోతే పోని, నేను గుడ్డిదానిగా ఉండటానికైనా ఇష్టమే, కానీ నా కుమారుడు 2 కళ్ళతో ప్రపంచమంతా చూడాలని, రంగురంగుల ఈ లోకాన్ని నీ కళ్ళతో నువ్వు చూడాలని ఆశతో ఈరోజు నాకున్న కన్ను తీసి నీకిచ్చాను. ఈరోజు నీకున్న కుడి కన్ను నాదేరా, నీ మీద ప్రేమతో ఇచ్చానురా. అందుకే నేను గుడ్డిదాన్ని అయ్యాను, లేకపోతే నేను గుడ్డిదాన్ని కాదురా. నా కుమారుడు క్షేమం కొరకు ఈ త్యాగం నేను చేశాను. అయినా నీవు నన్ను పనిదాన్ని అన్నావు, నువ్వు రాంగ్ అడ్రస్ అని పంపించావు. నిజంగా నాకు చాలా బాధేస్తుంది. నేను ఎంతో ప్రేమిస్తున్నాను, ఒక్కసారైనా నిన్ను చూడగలనేమో అని ఆశపడ్డాను రాజా. ఇక నిన్ను చూడలేకపోతున్నందుకు నన్ను క్షమించు, నాకు చాలా బాధగా ఉంది అని ఆ ఉత్తరంలో రాసింది. ఉత్తరాన్ని చదువుతున్న రాజా కళ్ళంబట నీళ్లు కారిపోతున్నాయి. ఇంతవరకు తన తల్లి చేసిన త్యాగం తెలియకుండా జీవించాడు. ఆ తల్లి మాటల్లో, ఈ విషయం నీకెందుకు చెప్పడం, నువ్వు బాధపడతావని ఇంతవరకు చెప్పలేదు. నా తల్లి గుడ్డిది అని, నా తల్లి ఒక పని మనిషి అని అంటున్నావు కాబట్టి ఈరోజు నీకు చెప్తున్నానని ఆ తల్లి రాసిన మాటలను చూసినప్పుడు అసలు తాను ఏంటో, తన జీవితం ఏంటో ఆయన ఆలోచింపడం ప్రారంభించాడు. ఎంతో ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఆ మంచం మీద జీవోత్సవంలా పడిపోయిన ఆ తల్లి వైపు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ, అమ్మా నన్ను క్షమించమ్మా, అమ్మా నన్ను క్షమించమ్మా, నీ ప్రేమను కాదన్నాను, నీ త్యాగాన్ని తృణీకరించాను, నువ్వు నిజంగా పిచ్చిదాను అనుకున్నాను, నువ్వు గుడ్డి తల్లివనే చెప్పాను, నా స్నేహితులకు నా తల్లిని పని మనిషిగా పరిచయం చేశానమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా అని ఎంతో కన్నీళ్లతో ఏడుస్తున్నాడు. విచారకరమైన విషయం ఏంటంటే, ఈ కుమారుడు పశ్చాత్తాపడే లోపల ఆ తల్లి తన ప్రాణాన్ని విడిచిపెట్టింది. చాలామంది యవన బిడ్డలు నేడు తల్లి తండ్రి యొక్క విలువను గుర్తించక ఒక తల్లితో కూర్చొని మాట్లాడడానికి, సమయాన్ని కేటాయించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ తల్లి ఇలా చేయకూడదమ్మా, అలా చేయకూడదమ్మా అని ఒకవేళ తల్లి తన బిడ్డలను మందలిస్తే తల్లికి తెలివి లేదన్నట్లుగా, తల్లికి జ్ఞానం లేదన్నట్లుగా, తల్లి తెలివి తక్కువ దానిగా చేసి చాలామంది యవనస్తులు తమ తల్లిదండ్రులను తృణీకరిస్తున్నారు. అమ్మ ఎంతో ప్రేమిస్తేనే, అమ్మ ఎంతో త్యాగం చేస్తేనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. తల్లి చేసిన త్యాగం, తండ్రి చేసిన త్యాగం వల్ల ఈరోజు మనం ఇంత కష్టపడి చదువుకోగలిగాం, ఈరోజు మనం ఈ స్థాయిలోకి ఎదిగాం. చాలాసార్లు రాజాలాగా అనేక మంది యవనస్తులు తమ తల్లిని తండ్రిని వారి ప్రేమను అర్థం చేసుకోకుండా తృణీకరిస్తున్నారు. ప్రియ యవన బిడ్డ, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మరి బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యము తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్తుంది. లోకంలో అందరితో నువ్వు ప్రేమగా మాట్లాడుతుండొచ్చు,
లోకంలో నీకు ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు, లోకంలో నీకు విలువైన వ్యక్తులు ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఒక విషయం మర్చిపోవద్దు, నీ తల్లి నీ కొరకు చేసినది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అమ్మ అంటే చులకనగా చూడొద్దు. అమ్మ నీ కొరకు ఎంతో త్యాగం చేసింది. నీ కొరకు తన శక్తిని, తన బలమును, తన ఆయుష్లో ఎంతో సమయాన్ని నీ కొరకు కేటాయించింది. నిన్ను పెంచడానికి నీ తల్లి ఎంత కష్టపడిందో తెలుసా? ఈరోజు నువ్వు చదువుకోగలుగుతున్నావంటే నీ తల్లి ఎన్నిసార్లు కష్టపడి నిన్ను పోషించి నిన్ను కాపాడుతూ నీ విషయంలో ఆమె తీసుకున్న శ్రద్ధను జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ తండ్రి తనకున్నా లేకున్నా, నీ తల్లి తనకున్నా లేకున్నా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి, వారికి చదువు లేకపోయినా, వారు అంత ఉన్నతమైన స్థితిలో లేకపోయినా నీవు ఆ కష్టంలో ఉండకూడదని, వారు పడ్డ కష్టం నువ్వు పడకూడదని నీ కోసం వాళ్ళు ఎంత త్యాగం చేశారో తెలుసా? నీ కోసం వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? నీ కోసం ఎంతటి ప్రేమను పంచుతున్నారో తెలుసా? వయసు వచ్చిందని, ఒకవేళ వయసు ఎక్కువైందని, ముసలి వాళ్ళు అయిపోయారని, వారి నుండి నీకేమీ లాభం రాదని ఒకవేళ తృణీకరిస్తున్నావేమో, ఒకవేళ వారిని నిర్లక్ష్య పెడుతున్నావేమో, ఒక్క విషయం జ్ఞాపకం చేసుకో. అమ్మ నాన్న చెప్పిన మాటలకు మనం విధేయత చూపించాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అని దేవుని వాక్యం చెప్తుంది. అందరికంటే ఎక్కువగా నెగ్లెక్ట్ చేసేది చాలా మంది వాళ్ళ మదర్ని. ఈరోజు అనేక మంది యవనస్తులు తల్లిని తండ్రిని తృణీకరిస్తున్నారు, వారిని నిర్లక్ష్య పెడుతున్నారు. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారు బ్రతికున్నప్పుడే మన అవిధేయతను ఒప్పుకుందాం. వారు బ్రతికున్నప్పుడే వారి ప్రేమను బట్టి కృతజ్ఞత కలిగి ఉందాం. ఇంతవరకు వారు ఎంతో త్యాగాలు చేశారు. ఇక నుండి నీ ప్రేమను వారికి వ్యక్తపరిచే సమయం ఇది. ఒక బిడ్డగా నీ తండ్రిని, ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా నీ తల్లికి నీవు కృతజ్ఞతను చూపుతున్నావా? ఆలోచన చేసుకుందాం. ఇప్పటి వరకు నీ తల్లిదండ్రులను బట్టి ఏ విషయంలో కూడా నీవు కృతజ్ఞత చూపించకపోతే ఈ రోజు నుండి నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని నీ కొరకు ఇంతటి త్యాగం చేసిన అమ్మ నాన్నలకు కృతజ్ఞత కలిగి వారికి ఏదో ఒక రీతిగా నీ ప్రేమను వ్యక్తం చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రాజా ఇంత విషయం తెలుసుకున్న తర్వాత, అసలు విషయం తెలుసుకున్న తర్వాత రాజా తన తల్లికి ఎలాగైనా సరే మేలు చేయాలని ఆశపడ్డాడు. కానీ అవకాశం లేదు. బ్రతికున్నప్పుడే మన ప్రేమను చూపిద్దాం. బ్రతికున్నప్పుడే మనం వారిని గౌరవిద్దాం. బ్రతికున్నప్పుడే మనం వారిని సన్మానిద్దాం. ఒక తల్లి తన కుమారుని కొరకు కన్ను దానం చేసింది అంటే ఎంతగా కలిచివేస్తుంది కదా మన హృదయం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన దేహాన్ని, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని, సమస్తాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు. ఆయన ప్రేమకు కృతజ్ఞత కలిగి ఉంటూ ప్రేమించే తల్లిదండ్రులను నీకు నాకు ఇచ్చినందుకు వారిని బట్టి కూడా ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ బ్రతికి ఉన్న ఈ కాలంలో మన తల్లిదండ్రులను గౌరవిస్తూ చేయగలిగినంత మేలు వారికి చేస్తూ చూపగలిగినంత ప్రేమను వారికి చూపిద్దాం. అటు రీతిగా జీవించినట్లు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.